ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు వేల ఏళ్ల చరిత్ర, శివుడి ఆత్మలింగం ఉన్న పవిత్ర క్షేత్రం, అదే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం. ఈ వీడియోలో బెంగళూరు నుంచి గోకర్ణం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎంత ఖర్చవుతుంది, బీచ్లు, ఆలయ చరిత్ర అన్ని వివరంగా చూద్దాం. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ ట్రైన్. యశ్వంత్పూర్ నుంచి కార్వార్ లేదా మడగావ్ వైపు వెళ్లే ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి, ఒకసారి చూడండి. కేఎస్ఆర్టీసీ మరియు ప్రైవేట్ స్లీపర్ బస్సులు కూడా ఉన్నాయి. గోకర్ణ రైల్వే స్టేషన్ నుంచి టౌన్ సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో లేదా టాక్సీ ద్వారా ఆలయం దగ్గరకు చేరుకోవచ్చు. గోకర్ణలో బడ్జెట్ స్టే, హోమ్ స్టేస్, డార్మిటరీస్ మరియు రిసార్ట్ల వరకు అన్ని రకాల స్టేలు దొరుకుతాయి. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్ర శివక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్నది స్వయంగా పరమశివుడి ఆత్మలింగం అని నమ్మకం. పురాణాల ప్రకారం రావణుడు పరమశివుడి పరమ భక్తుడు. తన తల్లి కోసం లంకకు స్వయంగా శివుడినే తీసుకెళ్లాలని సంకల్పించాడు. దీనికోసం రావణుడు కఠిన తపస్సు చేశాడు. తన భక్తికి ప్రసన్నమైన పరమశివుడు అతనికి అత్యంత శక్తివంతమైన ఆత్మలింగాన్ని వరంగా ఇచ్చాడు. ఈ శివుడు ఒక షరతు పెట్టాడు: ఈ ఆత్మలింగాన్ని భూమిపై ఎక్కడా ఉంచకూడదు. ఒకసారి నేలను తాకితే అది అక్కడే స్థిరపడిపోతుంది అని హెచ్చరించాడు. ఆత్మలింగాన్ని తీసుకుని రావణుడు లంక వైపు ప్రయాణం ప్రారంభించాడు. కానీ దేవతలు భయపడ్డారు. ఆత్మలింగం లంకకు చేరితే రావణుడు మరింత శక్తివంతుడవుతాడని భావించారు. అప్పుడు దేవతలు వినాయకుడిని సహాయం కోరారు. వినాయకుడు చిన్న బాలుడి రూపంలో రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. సాయంత్రం సమయం కావడంతో రావణుడు సంధ్యావందనం చేయాల్సి వచ్చింది. కొంతసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని ఆ బాలుడిని అడిగాడు. వినాయకుడు 3 సార్లు పిలుస్తానని, రాకపోతే నేలపై ఉంచేస్తానని చెప్పాడు. రావణుడు ఆలస్యంగా రావడంతో గణేశుడు ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేశాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ ఆత్మలింగాన్ని కదిలించలేకపోయాడు. కోపంతో దానిని లాగడంతో లింగం భాగాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పడిపోయాయని చెబుతారు. అలా భూమిపై స్థిరపడిన ఆ ఆత్మలింగమే నేటి గోకర్ణ మహాబలేశ్వర ఆలయం. ఆలయంలో భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో దర్శనం చేసుకోవాలి. గోకర్ణలో ఎన్నో అందమైన బీచ్లు ఉన్నాయి. వాటిని చూద్దాం. ఓం బీచ్. ఓం ఆకారంలో కనిపించే ఓం బీచ్ గోకర్ణలో అత్యంత ఫేమస్. ఇక్కడ పారాసైలింగ్, బనానా రైడ్ వంటి యాక్టివిటీస్ అందుబాటులో ఉన్నాయి. కుడ్లే బీచ్ రిలాక్స్ కావడానికి బెస్ట్ ప్లేస్. కేఫేలు, సన్సెట్ వ్యూస్ చాలా అందంగా ఉంటాయి. ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్లకు హాఫ్ మూన్ మరియు పారడైజ్ బీచ్లు తప్పక చూడాల్సిన ప్రదేశాలు. ఇక్కడ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ సీ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు గోకర్ణ వెళ్ళడానికి బెస్ట్ టైం. వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.